నమస్తే. ప్రాచీన తత్వవేత్త హెరాక్లిటస్ అంటాడు, ఈ విశాల విశ్వంలో మార్పు ఒక్కటే స్థిరమైనది, మిగిలినవన్నీ మారుతూ ఉండేవే. అయితే గత 25-30 సంవత్సరాలలో ఈ మార్పు మరింత వేగవంతమైంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో కమ్యూనికేషన్ ఎంతో సులభతరమైంది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్న వాళ్ళతోనైనా అనుకున్న నిమిషం మాట్లాడవచ్చు, చూస్తూ కూడా మాట్లాడుతూ ఉండొచ్చు. అయితే ఎన్నో ప్రయోజనాలు ఇచ్చిన ఈ మార్పులో మనం కోల్పోయిన సంపద ఉత్తరాలు, లేఖలు. ఆ లేఖల గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. మొబైల్ ఫోన్లకు ముందు ల్యాండ్ ఫోన్లు కూడా చాలా తక్కువగా ఉన్న రోజుల్లో ప్రయాణాలు క్లిష్టమయ్యి దూరాభారం ఎక్కువైనప్పుడు ఆత్మీయులని తరచుగా కలుసుకోలేని సందర్భంలో వాళ్ళ కబుర్లన్నీ కలబోసుకు తీసుకువచ్చేవే ఈ ఉత్తరాలు. ఈ ఉత్తరాలు ఆత్మీయుల మధ్య క్షేమ సమాచారాలే కాకుండా ఎన్నో విషయాలను కూడా మోసుకు వస్తూ ఉండేవి. ఇవి మనుషుల మధ్య దూరాన్ని తగ్గించేవి, మనసుల్ని కలిపి ఉంచి. ఉత్తరాలు కేవలం విషయాలను విశేషాలను తెలియజేసేవిగా కాకుండా ఆత్మీయానురాగాలకి నిలయాలుగా ఉండేవి. ఆత్మీయులను తలుచుకుంటూ మనసులో పెళ్ళుబుకే ఆలోచనలు అక్షరాలపై పెడుతున్నప్పుడు ప్రేమను రంగరించినట్టే ఉండేది. కష్టసుఖాలు, మంచి చెడు మనసు విప్పి అక్షరాలలో పొందుపరిచిన ఉత్తరాలు జీవన దర్పణాలే. అనుభూతులను వ్యక్తపరచడంలోనూ, చేరవేయడంలోనూ, పదిలపరచడంలోనూ ఉత్తరాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించేవి. ఇప్పుడు 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ ఉత్తరాలతో ఎంతో కొంత అనుభవమో అనుభూతులు ఉండే ఉంటాయి. ఇప్పుడు 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఉత్తరాల గురించి పెద్దగా తెలిసే అవకాశం లేదు. కానీ ఈ ఉత్తరాలు ఒకప్పుడు మానవ జీవనంలో చాలా ప్రధానమైన పాత్రను పోషించేవి. నాకు వాక్యాలు రాయడం మొదలైన దగ్గర నుంచి, అంటే ఒక 6-7 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఎంతో కొంత నేను ఉత్తరాలు రాశాను. మా నాన్నగారు మా అక్కకి ఉత్తరం రాస్తున్నప్పుడు నేను రాస్తానని వెంటపడేవాడిని. అప్పుడు చివరిలో ఇన్లాండ్ లెటర్లో చివరిలో కొంత స్థలం ఉంచుతాను, నువ్వు రాసుకుందు కానీ అనేవారు. ఆ చివరిలో 1-2 వాక్యాలు నేను మా అక్కకి రాసేవాడిని. రాసిన తర్వాత మళ్ళీ అక్క దగ్గర నుంచి ఉత్తరం ఎప్పుడు వస్తే మళ్ళీ అందులో నాకు ఉత్తరం రాసిందా లేదా, నాకంటూ ఒక లైన్ రాస్తే అది చూసి మురిసిపోవడం, ఇవే నా మొదటి ఉత్తర అనుభవాలు. అయితే మొట్టమొదటిసారిగా నేను పూర్తి ఉత్తరాన్ని రాసింది ఒక పోస్ట్ కార్డే. నాతో కలిసి ఒకే ఇంటిలో పెరిగి, కలిసి చదువుకొని, కలిసి ఆడుకునే నా కజిన్, నాకంటే 1.5 సంవత్సరం పెద్ద అయిన రాజు, ఆనాటి కుటుంబ పరిస్థితుల వల్ల ఒక 6 నెలలు మేము వేరువేరుగా ఉండాల్సి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నా 11 సంవత్సరాల వయసులో గొల్లప్రోల్లో ఉండే నేను అనకాపల్లిలో ఉండేవాడికి రాశాను. 1977 ఏప్రిల్ 3వ తేదీని రాసిన ఆ కార్డులో ప్రతి విషయం నాకు ఎప్పటికీ గుర్తే. నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు నా స్నేహితుడు పిరాట్ల సత్యనారాయణ గారికి రాసిన ఉత్తరం మేము రీయూనియన్లో కలుసుకున్నప్పుడు ఆ ఉత్తరాన్ని గుర్తు చేసి అందులోని కొన్ని వాక్యాలు చెప్పి నన్ను ఆట పెట్టించి ఆ ఉత్తరం ఎప్పటి వరకు నా దగ్గర భద్రంగా ఉందిరా అని చెప్పినప్పుడు అది మరిచిపోలేని మధురానుభూతి. అందుకే అంటారు, ఉత్తరాలు ప్రేమాభిమానాలకి నిదర్శనాలు, అవి కాలాతీత. చదువు రాని వారు కూడా ఆ రోజుల్లో ఉత్తరాల మీద ఆధారపడేవారు. తమ ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలియాలన్నా, ఏ విషయాలు చెప్పాలన్నా అది ఒకటే మార్గం. చదువు రాని వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళతో ఉత్తరాలు రాయించుకునేవారు, వాళ్ళకు వచ్చిన ఉత్తరాలు చదివించుకునేవారు. ఎవరికి? నాకు. నీకు? నాకంటే మా అయ్యకి. రాయ్. అయ్యో అలా కాదు, ప్రియమైన నాన్నగారికి ఏం రాయాలి. ఉత్తరాలు రాయడానికి కొన్ని పద్ధతులు ఉండేవి. ఉత్తరం ఎప్పుడు మొట్టమొదటిసారిగా సంబోధనతో మొదలయ్యి క్షేమ సమాచారాలు ముగించుకొని రాయదలుచుకున్న విషయాలన్నీ రాసి అందులో ముఖ్యమైన విషయాన్ని మరొకసారి గుర్తు చేసి ఉత్తరం ముగింపుకి వెళ్ళేది, దాన్ని ముగించేవారు. మా పెద్దమ్మ చాలా మంచితనం, కొద్దిగా అమాయకత్వం కలబోసింది మా పెద్దమ్మ.
మా పెద్దమ్మ ఉత్తరాలు రాయించుకునేది. వాళ్ళ ఇంట్లో అద్దెకుండే హిందీ మాస్టర్ అబ్బాయి మా పెద్దమ్మకి కొంతకాలం ఉత్తరాలు రాసి పెట్టేవాడు. అక్కడ మా పెద్దమ్మ గారు అబ్బాయి మా అన్నయ్య మీద ఏదైనా కోపం ఉన్నా ఉత్తరం మొదలుపెట్టినప్పుడు మామూలుగా మొదలుపెట్టి అందంగా సంబోధించి క్షేమ సమాచారాలు అన్నీ అడిగి ఈసారి విషయంలోకి వచ్చినప్పుడు అది కోపం సంబంధించిన విషయం అయితే థూ పనికి మళ్ళీ వెధవా అని తిట్టేది. ఉత్తరం రాసే మాస్టర్ అబ్బాయి రాయడానికి ఇతను వెనకాడినా కూడా మా పెద్దమ్మ రాయాల్సిందే అనేది. మళ్ళీ ఒకసారి రాసిన తర్వాత చదివి వినిపించమనేది. చదివిన దాంట్లో అర్థువులు పనికిమాలిన వెధవలు తిట్లు అన్నీ ఉండాల్సిందే, ఉండకపోతే మళ్ళీ రాయమనేది. నేను చెప్పేది ఏంటంటే మనం రాయగలిగినా రాయలేకపోయినా ఉత్తరాలలో అప్పటి మన యొక్క అనుభూతిని మనం వ్యక్తపరుస్తుండడం అనేది చాలా మామూలుగా జరిగేది. తిట్లు అంటే కూడా మీకు కొన్ని విషయాలు గుర్తొచ్చి ఉండాలి. చూడండి, అప్రాచ్యపు కుమారుడు భాస్కరానికి అర్భకపు తండ్రి పరంధాయం రాయినది. అయ్యో అయ్యో అదేం రాతండి. నేను కొన్న కవరు, నేను కన్న కొడుకు, నా ఇష్టం వచ్చేట్టు రాసుకుంటాను. నువ్వెవరు అమ్మా, నువ్వెవరు రాయడానికి? ఉత్తరం రాయడం అనేది ఒక కళే. ఉత్తరం సంబోధన నుంచే ఎన్నో ప్రత్యేకతలు ఉండేవి. మహారాజ రాజశ్రీ అని, శ్రీమాన్ అని, కుమారి అని, శ్రీమతి అని, గంగా భాగీరథి సమానురాలని ఇలా సంబోధిస్తూ రాసేవారు. సంబోధన ప్రత్యేకత సంబోధనలదైతే ముగింపు ప్రత్యేకతలది ముగింపు. నీ ఉత్తరం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటానని, ఉత్తరం తక్షణమే సమాధానం రాసిస్తావని ఆశిస్తూ ఉంటానని, ఇలా రకరకాల ముగింపులు ఉండేవి ఉత్తరాలకి. మా కజిన్ నాకంటే 2 సంవత్సరాల పెద్దదైన మాతో కలిసి ఆడుకున్న పద్మ చాలా బాగా ఉత్తరాలు రాసేది మేము చదువుకునే రోజుల్లో. అందులో తను రాసిన ముగింపు నాకు ఇప్పటికీ గుర్తే. మనసు నీకు పంచి ఇచ్చే అక్క. మనసంతా నిండిపోయి నేను ఎప్పటికీ మర్చిపోలేని ముగింపు అది. కొంతమంది ఉత్తరాలు రాస్తుంటే మన ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్టే ఉండేది. ఉత్తరాలు భావ వ్యక్తీకరణని మెరుగుపరిచేవి, భాషలో నైపుణ్యాన్ని ప్రావీణ్యాన్ని పెంచుతూ ఉండేవి. 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్లోనే నేను ఉత్తరం రాస్తున్నాను. ఎవరికో గుర్తులేదు, మా నాన్నగారికి అయ్యి ఉండొచ్చు. ఉత్తరం రాస్తూ నేను ఉభయ కుశలోపరి అని ఒక సెంటెన్స్ రాస్తే నాకు రెట్టింపు వయసున్న 2 కుర్రవాళ్ళు నా వెనక నుంచి అది చూసి అంటే అర్థం ఏంటి అని అడిగారు. అంటే ఇక్కడ మేము క్షేమంగా ఉన్నాను, అక్కడ మీరు క్షేమంగా ఉన్నారని తలస్తాను అని చెప్పడానికి ఉభయ కుశలోపరి అంటారని నేను చెప్పినప్పుడు నువ్వేం చదువుకున్నావు, నీ వయసు ఎంత, ఇవన్నీ నీకు ఎలా తెలుసు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వాళ్ళు నన్ను అడిగారు. నా ఉత్తరంలోకి వాళ్ళు తొంగి చూశారు అన్న కోపం వాళ్ళు అడిగిన ప్రశంసాపూర్వక ప్రశ్నలతో మాయమైపోయింది. అంటే ఒకళ్ళ ఉత్తరాలు ఇంకొకళ్ళు చదవకూడదు అనే సంస్కారం మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉండేది. ఎవరికి వచ్చిన ఉత్తరం వాళ్ళే ఓపెన్ చేసేవారు. చివరికి ఇంట్లో వాళ్ళు రాసినా సరే ఆ ఉత్తరం ఎవరి పేరున ఉంటే వాళ్ళే ఓపెన్ చేయాలి. మా నాన్నగారు కూడా మా ఉత్తరాలు చదివేవారు కాదు. ఉత్తరాలు రాయడంలోనూ ఉత్తరాలకి సమాధానాలు రాయడంలోనూ మా నాన్నగారు చాలా ఖచ్చితంగా ఉండేవారు. ఎంతోమందికి ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. మా నాన్నగారికి ప్రతి దినచర్యలో ఒక భాగంగా ఉత్తరాలు రాయడం ఉండేది. కుటుంబంలో వాళ్ళకి రాసేవారు, మా అందరికీ రాసేవారు, ఆయన శిష్యులకు రాసేవారు. ఇంచుమించు ప్రతిరోజు ఆయన ఉత్తరం రాస్తున్నట్టు ఉండేది. నాకు వారానికి ఒక ఉత్తరం రాసేవారు. సాధారణంగా ఇన్లైన్ లెటర్లే వచ్చాయి. పోస్టల్ వాళ్ళు పిన్ కోడ్ పెద్ద అక్షరాలతో వేయండి అనే సూచన తప్పకుండా, తూచా తప్పకుండా సాధ్యమైనంత పెద్ద అక్షరాలతో పిన్ కోడ్ వేసేవారు. మా నాన్నగారి జ్ఞాపకంగా నేను దాచుకున్నది ఆయన చివరి రోజుల్లో నాకు రాసిన ఉత్తరమే. మనిషి వదిలి వెళ్లే అతి ముఖ్యమైన జ్ఞాపకం ఉత్తరాలే అంటాడు ప్రముఖ ఐర్లాండ్ కవి ఆస్కార్ వైల్డ్. స్వదస్తూరితే రాసే ఉత్తరాలలో అక్షరాల సైజు, అక్షరాల వంపు, పదాల పొందిక, వాక్యాల ఎగుడు దిగుడు, కొట్టివేతలు, దిద్దుబేటలు ఇవన్నీ కూడా ఉత్తరం రాసేవాళ్ళు చెప్పే విషయమే కాకుండా వాళ్ళు చెప్పని విషయాలు కూడా అప్పటి పరిస్థితిని, మనస్థితిని కూడా అవి తెలియజేస్తూ ఉండేవి. 10-11 సంవత్సరాల వయసులో గుడిలో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న కొడుకు రాసిన ఉత్తరం చదివి మా అక్క బాధపడడం నాకు ఇప్పటికీ గుర్తే. ఇంటి మీద బెంగను అణుచుకుంటూ, వస్తున్న ఏడుపును ఆపుకుంటూ, నేను బాగానే ఉన్నాను అన్నట్టు వాళ్ళ అమ్మకాడు ఉత్తరం రాస్తున్నప్పుడు ఉత్తరం మీద పడిన కన్నీటి చుక్కలను వాడు తుడిచేసినా
మచ్చల రూపంలో కొడుకు కన్నీటిని తల్లికి చేరవేసిన ఆ ఉత్తరం నాకు ఇప్పటికీ గుర్తే. ఉత్తరం రాసేవాళ్ళు చెప్పే సంగతులు కొన్ని అయితే, ఉత్తరం చెప్పే సంగతులు కొన్ని. నాన్నగారి తరపు నుంచి నాకు 50కి పైగా ఫస్ట్ కజిన్స్ ఉన్నారు. అందులో నేను పుట్టిన సంవత్సరంలో పుట్టింది ఒకే ఒక్క దేవి. అందుకే తను ఎప్పుడూ నాకు ప్రత్యేకమే. తక్కువ కలుస్తూ, సెలవులకు తక్కువగా వస్తూ, తక్కువ కలుస్తూ, మాతో కలిసి తక్కువ ఆడుకుంటూ, తక్కువ మాట్లాడే దేవి ఒక సందర్భంలో నాకు రాసిన ఉత్తరం నేను ఎప్పటికీ మర్చిపోలేని ఉత్తరాల్లో ఒకటి. మనం చెప్పని విషయాలు కూడా మన ఉత్తరాలు చెప్తూ ఉంటాయి. ఉత్తరాలు అనుభూతుల మిశ్రమ అనుభూతులు. నాకు ఎంగేజ్మెంట్ అయి పెళ్ళికి ముందు 11 నెలల మధ్యలో గడువున్న ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యలో నేను పూర్ణిమ ఒకే వైజాగ్లోనే ఉంటున్నా. మేము ఎప్పుడూ కలుసుకొని మాట్లాడుకునేవాళ్ళం కాదు. కానీ చివరి రోజుల్లో స్నేహితుల ప్రోద్బలం వలన మేము రాసుకున్న ఉత్తరాలే మాలో కొంత చనువుని పెళ్ళికి ముందే పెంచాయి. నాకు వచ్చిన ఉత్తరాల్లో నేను మర్చిపోలేను ఇంకొక ఉత్తరం. 2 లైన్లు టైప్ చేసి కింద పేరులో మొదటి అక్షరమే కొట్టి పంపించిన ఒక ఎన్వలప్ కవరు. 1999లో నేను కొద్దిగా లోగా ఉండే సందర్భాలలో ఇంచుమించు 8-9 సంవత్సరాల తర్వాత నా స్నేహితుడు మోహన్ కృష్ణ యుఎస్లో ఉండేవాడు. ఇప్పుడు అక్కడే ఉన్నాడు. వాడికి ఉత్తరం రాస్తే ఉత్తరం చూసిన వెంటనే వాడు నాకు ఫోన్ చేసి, నేను ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను, నీ ఉత్తరం చూసి మధ్యలో వచ్చాను, నేను మళ్ళీ నీకు రాస్తాను అని. తర్వాత వాడు నాకు మళ్ళీ మెయిల్ రాసి పంపించాడు. ఉత్తరం అంటే ఒంటరితనాన్ని స్నేహబంధంతో ముడివేయడమే అన్న 18వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి లార్డ్ బైరాన్ మాటలు గుర్తు చేసే సందర్భం. ఎన్ని ఉత్తరాలు, ఎన్ని అనుభూతులు, కొన్ని చెప్పగలిగినవి, కొన్ని చెప్పలేనివి, కొన్ని చెప్పకూడనివి. నేను ఉత్తరాల్లో పెరిగాను. పైసా లెక్కబెట్టి ఖర్చు పెట్టుకునే కాలేజీ రోజుల్లో ఉత్తరాలకయ్యే ఖర్చును మాత్రం నేను ఏ రోజు తగ్గించుకోలేదు. లంచ్ అవర్ తర్వాత వచ్చే ఫస్ట్ పీరియడ్లో నిద్రని ఆపుకోవడానికి నేను ఎప్పుడూ ప్రయోగించుకునే చిట్కా ఉత్తరాలు రాసుకోవడమే. నేను వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే రోజుల్లో నాకు ఇంచుమించు వారానికి 4-5 ఉత్తరాలు వస్తుండేవి. ప్రతిరోజు కూడా వస్తూ ఉండేవి. పోస్ట్ మ్యాన్ ఉత్తరాల కోసం ఎదురు చూసేవాళ్ళు అందరూ పోస్ట్ మ్యాన్ వచ్చాడా అని నన్ను అడిగేవారు. అంటే అన్ని ఉత్తరాలు అంత ఎక్కువగా, అంత ఫ్రీక్వెంట్గా నాకు ఉత్తరాలు వస్తూ ఉండేవి. నాకు అందరికంటే ఎక్కువ ఉత్తరాలు రాసింది, నేను అందరికంటే ఎక్కువ ఉత్తరాలు రాసింది నా కజిన్, నాకంటే 2 సంవత్సరాలు చిన్నదైన మా రాక్షసుకే. ఎన్ని విషయాలు, ఎన్ని విశేషాలు, ఎన్ని అనుబంధాలు, ఎన్ని అనురాగాలు, ఆలోచనలు, అనుభూతులు, కలబోతలు ఆ ఉత్తరాలు. ఒక మాటలతో వ్యక్తం చేయలేని భావాల తాళాలని మోసుకెళ్ళేవే లేఖలట. అనుభూతుల్ని అక్షరబద్ధం చేయడమే కవిత్వం అయితే నేను మొట్టమొదటిసారిగా కవిత్వం చదివింది ఉత్తరాల్లోనే అని చెప్తా. ఉత్తరాలు తీసేస్తే నా గతం అసంపూర్ణం. సెల్ ఫోన్లు, వీడియో కాల్స్ ఎన్నున్నా ఉత్తరాలలోని మాధుర్యాన్ని కోల్పోయామని అనుకుంటాను. సెల్ ఫోన్లోనూ వీడియో కాల్లోనూ మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతాం. కానీ మనం ఉత్తరం రాస్తున్నప్పుడు వాళ్ళు మన ఆలోచనల్లో ఉంటారు, మన మదిలో ఉంటారు. మనం బాహ్యం నుంచి కొద్దిగా విరమించుకుంటూ అంతర్ముఖులం అవుతూ మన ఆలోచనలో ఉన్న మన ఆత్మీయులకు మనం రాసే ఉత్తరాలలో సాంద్రత ఎక్కువ. ఆ ఉత్తరాలు చలం చెప్పిన కంటిన్యూస్ థాట్లా ఉంటాయి. ఒకప్పుడు లేఖ కోసం తల్లిదండ్రుల నుంచో, పిల్లల నుంచో, స్నేహితుల నుంచో, బంధువుల నుంచో, ఆత్మీయుల నుంచో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళవి. ఆ ఎదురు చూపులో ఒక మధురానుభూతి ఉండేది, ఆత్మీయత, అనుబంధాలు ఉండేవి. ఉత్తరాలు భావ వ్యక్తీకరణను మెరుగుపరిచేవి, భాషలో నైపుణ్యాన్ని పెంచేవి. భావ వ్యక్తీకరణ, భాషలో నైపుణ్యం మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పెరిగిన ఆత్మవిశ్వాసం మంచి వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. సరైన వ్యక్తిత్వం జీవితం పట్ల గొప్ప దృక్పథాన్ని ఇస్తుంది. మనిషి సరైన దృక్పథంతో ఉంటే అది జీవించడం ఎలాగో నేర్పిస్తుంది. అందుకే నాకు అనిపిస్తుంది ఉత్తరాలు సరైన వ్యక్తిత్వ వికాస పాఠాలు అని. ఉత్తరాల గురించి మాట్లాడదాం అనుకుంటూ నేను నా గురించి ఎక్కువ మాట్లాడినట్టున్నాను.
అని, అసలు ఈ ఉత్తరాలు ఎలా పుట్టాయి, ఉత్తరాల చరిత్ర, సాహిత్యంలో ఉత్తరాలు, లేఖా సాహిత్యం, ఇవన్నీ తర్వాత చెప్తాను. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.